ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పెట్టుకున్న దరఖాస్తు ఇంకా స్పీకర్ దగ్గర పెండింగ్ లోనే ఉంది. ఆ హోదా మాజీ ముఖ్యమంత్రికి దక్కుతుందో లేదో కానీ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి క్యాబినెట్ హోదా దక్కడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధ్యక్షుడు సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోతే శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డి క్యాబినెట్ హోదా పొందడం నిజంగా విశేషమే అంటున్నారు. అయితే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అప్పిరెడ్డికి పదవిపై వైసీపీ శ్రేణుల్లోనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి కేబినెట్ హోదా దక్కింది. ఆయన్ను శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా గుర్తిస్తూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం లేళ్ల అప్పిరెడ్డికి ప్రోటోకాల్ అంతా వర్తిస్తుంది. అసెంబ్లీలో ఆయనకు మాజీ సీఎం జగన్ కంటే కూడా పెద్ద హోదానే దక్కనుంది. నిజానికి అసెంబ్లీలో జగన్ ని ప్రతిపక్ష నేతగా గుర్తించిన పెద్దల సభలో అపోజిషన్ లీడర్ గా లేళ్ల అప్పిరెడ్డికే తొలి ప్రియారిటీ ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం హోదాకు సరిపడా ఎమ్మెల్యేలు లేరు. దాంతో జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యేగాని ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే అసెంబ్లీలో కూర్చోవటానికి కూడా పెద్దగా ఇష్టపడటం లేదు. తనను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ఈ లేఖపై స్పీకర్ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈలోగా లేళ్ల అప్పిరెడ్డికి హోదా వచ్చేసింది. దాంతో ఆయనకు శాసనసభ ప్రాంగణంలో ఒక ఛాంబర్ కేటాయిస్తారు. ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఏమివ్వాలో అన్నీ ఇస్తారు. ఆయనకు పోలీస్ సెక్యూరిటీ వంటివి కూడా ఉంటాయి. వైసీపీకి ఇది ఒక విధంగా ఆనందమే కాని అధినేత జగన్ కేవలం ఎమ్మెల్యేగా ఉండటం, ఆయన పార్టీకి చెందిన మరో నేత మంచి హోదాలు ఉండటం అంటే అది నిజంగా విచిత్రమే అంటున్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు విపక్ష నేతగా ఉంటే మండలిలో యనమల రామకృష్ణుడు ఉండేవారు. కానీ జగన్ విషయం అలా కాదు. ఆయన ఇప్పటికీ అధికారం పోయిందని జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీకి మొక్కుబడిగా వచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పిరెడ్డికి మండలిలో హోదా దక్కటం జగన్ కు పుండు మీద కారం చల్లినట్లే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ ని ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అనటం మానేస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రాజారెడ్డి రాజ్యాంగమంటూ సెటైర్లు వేస్తున్నారు. 11 సీట్లకే పరిమితమైన ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనాచి కబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 2019 నుంచి 24 వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసుల సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి, ప్రజల మీద హత్యలు చేసి, ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అన్న ఒకే ఒక ఉద్దేశంతో 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలు అన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. మరో మంత్రి నారా లోకేష్ కూడా పులివెందుల ఎమ్మెల్యే గారు అని ఎక్స్ వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. అవి నిజంగా జగన్ కు మింగుడు పడని పరిణామాలే. అయితే శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమించడంపై సొంత పార్టీలోనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ నామినేటెడ్ గా 2021లో అప్పిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన్ను నామినేట్ చేయాలని వైసీపీ ప్రభుత్వం పంపిన దస్త్రాన్ని పరిశీలించిన నాటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అప్పిరెడ్డి గత చరిత్ర తెప్పించుకుని పరిశీలించి నామినేట్ చేయటానికి తిరస్కరించారు. అప్పటికే అప్పిరెడ్డిపై 2 హత్య కేసులున్నాయి. తర్వాత ఆ కేసులను కోర్టులు కొట్టేశాయి. గుంటూరు మిర్చియార్డ్ తగలబెట్టడం, అందులో బాధితులకు పరిహారం పంపిణీ వ్యవహారంలో ఆయనపై అప్పట్లో అభియోగాలొచ్చాయి. మిర్చియార్డ్ చైర్మన్ గా అప్పిరెడ్డి వ్యవహరించినప్పుడు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. వాటన్నింటినీ పరిశీలించిన గవర్నర్ ఆయన్ను నామినేట్ చేసేందుకు అంగీకరించలేదు. అయితే ముఖ్యమంత్రి హోదాలో జగన్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ను బతిమిలాడుకుని ఒప్పించుకున్నారు.
తరువాత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనూ అప్పిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆయన వాహనంలో దుండగులు వచ్చి దాడికి తెగబడ్డారు. ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఎమ్మెల్సీల్లో ఇంకెవరూ లేనట్లు అలాంటి క్రిమినల్ చరిత్ర ఉన్న నాయకున్న ప్రతిపక్ష నేతను చేసిందని వైసీపీ నేతలే మండిపడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.